వన దేవతల జాతరకు సర్వం సిద్ధమైతున్నది. తిప్పి కొడితే 20 దినాలు కూడా లేదు. అందుకే ఆఫీసర్లు పరుగులు పెడుతుర్రు, లీడర్లు గట్టిగా నజరేసిర్రు. ఏర్పాట్లు రువ్వడిగా నడుస్తున్నాయి. మహా జాతరకు రావాలని పెద్ద మనుషులందరికీ ఆహ్వానాలు పలుకుతుర్రు. సర్కారోళ్ళు మంత్రులు ఇంటింటికి పోయి పత్రికలు పంచుతుర్రు. మరిగా ఎవ్వలెవ్వలను పిలిచిర్రు, జాతరకు ఎవరెవరు వస్తుర్రు సుద్దం పర్రి. ఆసియాలనే అతిపెద్ద గిరిజన జాతర, రెండో కుంభమేళా అని పిలుచుకునే జాతర. అందుకే మేడారం మా జాతర వస్తున్నదంటే ఆ సందడే అలాగుంటది. అందులో ఈసారి సర్కారోళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి అన్ని తీర్ల ఎలుగులు చేయిస్తాండ్రు. అందుకేనేమో పెద్ద మనుషులందరినీ జాతరకు రావాలని ఆహ్వానం పలుకుతాండ్రు. ఇట్లనే మాజీ సీఎం కేసీఆర్ సారుకు ఆహ్వానం పలికేందుకు మంత్రులు ఎర్రవెల్లి చేను కాడున్న ఇంటికాడికి పోయిండ్రు. మహిళా మంత్రులు సారుకు పత్రిక ఇచ్చి జాతరకు రావాలని పిలిచిండ్రు. ఇక లేక లేక ఇంటికి ఆడబిడ్డలు వచ్చిండ్రని మహిళా మంత్రులు ఇద్దరికి బట్టలు పెట్టింది పెద్దసారి ఇంటి ఆమె శోభమ్మ. అంతేకాదు, ఎట్లున్నారు, మంచిగున్నారా, పానం మంచిగున్నదా అని కేసీఆర్ సార్కు మంత్రులకు నడుమ ముచ్చట్లు కూడా మంచిగానే నడిచినాయి. జాతర ఎట్టెట్ట చేస్తాండ్రు ఏం కదా అనేది పత్రిక చూపించుకుంటే చెప్పింది సురేఖక్క. ఇక అది అట్లుంటే ఇప్పటికే చెయ్యి పార్టీలున్న పెద్ద లీడర్లను సీఎం రేవంత్ సార్ను, అటు గవర్నర్ సారును, రాష్ట్రపతి ముర్ము మేడంను సుతం మేడారం జాతరకు రావాలని పిలిచిండ్రు. జనవరి 28 నుంచి 31 దాకా 4 వద్దులు కోట్ల మంది అమ్మవార్లను దర్శనం చేసుకోబోతుండ్రు. జనవరి 28వ తారీఖున సారలమ్మ గద్దె మీదకి వచ్చి పూజలు అందుకుంటదట. 29వ తారీఖున సారక్క గద్దె మీదకి వచ్చి పూజలు అందుకుంటదట. 30 తారీఖున భక్తులు మొక్కులు చెల్లించుకునుడు, 31న మళ్ళా వన ప్రవేశం చేసుడు. ఇట్లా దునియా మొత్తం ఎరకయ్యేటట్టు నడవబోతున్నది మహాజాతర. 19వ తారీఖు నాడు ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి పనులు చాలు చేస్తాడట సీఎం రేవంత్ సారు. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఉరుకులాడుకుంట పనులు చేయిస్తాండ్రు. అంత చూస్తుంటేనైతే ఈసారి మేడారం జాతర ఇంత ఘనంగానే సాగేటట్టున్నది.